మెత్తళ్ళు కూర ఎలా వండాలో చూద్దాం. 2 స్పూన్ల ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర, 3 ఇలాచి, చిన్న ముక్క దాల్చిన చెక్క, 3 లవంగాలు తీసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్టు 2 స్పూన్లు. ఇవన్నీ పేస్ట్ చేసేసుకోవాలన్నమాట. తర్వాత 3 ఉల్లిపాయలు మీడియం సైజు, 4 టమాటాలు మీడియం సైజు, ఇవి కూడా పేస్ట్ చేసేసుకోవాలి. ఇప్పుడు మామిడికాయ 2 మామిడికాయలు మీడియం సైజు అనమాట, పుల్లటివి, కొంచెం కొత్తిమీర, ఇవి చిన్న చిన్న ముక్కలుగా ఇలా కట్ చేసేసి పెట్టుకోవాలి. మెత్తళ్ళు, చిన్న కప్పు మెత్తళ్ళు, ఆనియన్ పేస్టు, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్టు, 6 పచ్చిమిరపకాయలు, కొంచెం కరివేపాకు, మెత్తళ్ళు, టమాటో పేస్టు, ఇవన్నీ రెడీగా పెట్టుకోవాలి. ఇప్పుడు పెనం పెట్టుకుని ఆయిల్ వేసుకొని ముందుగా కరివేపాకు వేసుకోవాలి. తర్వాత పచ్చిమిరపకాయలు వేసుకొని వేయించుకోవాలి. పచ్చిమిరపకాయలు పేలుతాయి కదండి, అందుకే కొంచెం ఉల్లిపాయ పేస్ట్ వెంటనే వేసేసుకుంటే అవి పేలవన్నమాట. ఈ ఆనియన్ పేస్ట్ కొంచెం కలర్ మారే వరకు వేయించుకోవాలి. నేను ఆయిల్ తక్కువ వేస్తాను, అందుకే నాకు ఆయిల్ కనిపించదు. ఇది తర్వాత గరం మసాలా పేస్ట్ కూడా వేసేసుకోవాలి. ఇది కూడా కొంచెం పచ్చివాసన పోయే వరకు ఒక 5 నిమిషాల పాటు సిమ్లో పెట్టి వేయించుకోవాలి. అడుగును మాడకుండా, మాడిపోతే చేదొస్తుంది కూర, అలా మాడకుండా లైట్గా వేయించుకోవాలి. ఇప్పుడు టమాటా క్యూరీ కూడా వేసేసుకుని అది కూడా వేయించుకోవాలన్నమాట. ఆయిల్ సపరేట్ అయిపోయే వరకు వేయించుకోవాలి. ఇలా ఆయిల్ చూసారా, ఇలా కనబడుతుంది చూసారా ఆయిల్, అలా వేయించుకోవాలి. ఇప్పుడు కారం 3 స్పూన్లు కారం వేసాను, కొంచెం 1 స్పూను పసుపు, కొంచెం ఉప్పు, మీ టేస్ట్ సరిపడా ఉప్పు వేసుకుని బాగా కలుపుకొని దీంట్లో మనం మామిడికాయ ముక్కలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న మామిడికాయ ముక్కలను కూడా వేసేసుకోవాలి. కొత్తిమీర కూడా వేసేసుకొని కొంచెం వాటర్ వేసుకోవాలి. ఎందుకంటే మామిడికాయ ముక్కలు వేగవు, ఉడుకుతాయి, అందుకని వాటర్ వేసేసుకోవాలి. ఈ మామిడికాయ ముక్కలు వేసిన తర్వాత మాడిపోతుంది అనమాట, అడుగును మాడకుండా వేసేసుకోవాలి. ఇప్పుడు మనం ఆ మెత్తళ్ళను కూడా ఇందులో వేసేసుకొని ఒక 2 నిమిషాల పాటు ఉడికి కొత్తమనే వరకు హై ఫ్లేమ్లో పెట్టుకుని తర్వాత సిమ్లో పెట్టేసుకుని ఒక 15-20 నిమిషాల పాటు అలాగా మాడకుండా చూసుకుంటూ ఉడికి కూర దగ్గరికి అయిపోయి ఆయిల్ తేలుతున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలన్నమాట. చేపల కూర ఎప్పుడు కూడా ఉడికిపోయిన తర్వాత కలిపేయకూడదు. ముందే మనం వేసుకున్న వెంటనే కలిపితే అవి పచ్చిగా ఉన్నప్పుడు విరగవు. ఉడికిన తర్వాత కలిపామంటే మొత్తం అంతా విరిగిపోతాయి అన్నమాట, పేస్ట్ అయిపోతాయి. నేను లాస్ట్లో చూడండి ఇలాగా, ఇవి నెత్తళ్ళు కాబట్టి పర్వాలేదు, మామూలు చేపలు అయితే ఇలా కలపడానికి కూడా ఉండదు. ఇంకా ఆ పెనాన్ని మనం కదుపుకోవాలంతే, ఇలా లైట్గా కదుపుకోవాలి, లేకపోతే మొత్తం అన్నీ పేస్ట్ అయిపోతాయి అన్నమాట. చేపలు ఉడికిన తర్వాత ఎప్పుడు కూడా కలపకూడదు. ఇంక ఇది మామిడికాయల సీజన్ కదండి, ఇంకా మామిడికాయలు మనం ఈ విధంగా కూరల్లో వాడుకుంటూ ఉంటే బాగుంటుంది అన్నమాట. పులుపు, చింతపండు పులుపు వాడకూడదు కదా ఎక్కువ. ఇప్పుడు అలర్జీ ఉన్న వాళ్ళకైతే చింతపండు పులుపు పడదు, నాకైతే అలర్జీ ఉంటుందండి. ఆ చింతపండు పులుపు వేసుకుంటే మొత్తం ముక్కంతా నీళ్ళు కారిపోయి ఇంకా తుమ్ములు వచ్చేస్తాయి అన్నమాట. అందుకే నేను ఇంకా ఇలా మామిడికాయ, ఈ చేపలు బాలెంతలకు కూడా పెట్టచ్చు అంటారు, కానీ వండే విధానం వేరుగా ఉంటుంది.